ఈ కార్ని రెంట్ తీసుకోవడం అయితే జరిగిందనమాట. నేను మా ఫ్లాట్మేట్స్ అందరం కలిసి పిట్స్బర్గ్ సిటీకి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ దర్శనం చేసుకోనికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అది చాలా ఫేమస్ అనమాట. సో చాలామంది గ్రాడ్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం అలా వెళ్తున్నాం. మనం ఇండియాలో చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఎలా అయితే వెళ్తామో వీసా కోసం, అలాగే ఈ టెంపుల్కి జాబ్ రావాలని వెళ్తాం. మనం ఉండే దగ్గర నుంచి పిట్స్బర్గ్ అయితే 4 hours జర్నీ అనమాట. అరౌండ్ 275 miles అని అంటే మనం ఇండియన్ కిలోమీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఒక 400 kilometers ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా తెలీదు. జర్నీ స్టార్ట్ చేయడమే హనుమాన్ చాలీసాతో స్టార్ట్ చేస్తుంది. ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. ఇల్లు లాంటి లప్ప. పిట్స్బర్గ్ వచ్చేసి పెన్సిల్వేనియా స్టేట్లో అయితే ఉందన్నమాట. మేము వచ్చేది ఒహాయో నుంచి. సో మనకు మధ్యలో వేరే స్టేట్ కూడా టచ్ అవుతుంది, వెర్జీనియా. సో ఇక్కడ ఎగ్జిట్ తీసుకొని కొంచెం అలా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసామని ఆగాము. మెక్డీలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం దొరకదు ఎక్సెప్ట్ కాఫీస్ అండ్ హాట్ చాక్లెట్. సో అందుకే నేనైతే హాట్ చాక్లెట్ అయితే తీసుకున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అవి మనం తినలేము, అమెరికన్స్ తింటారు, ఆ విధంగా ఉంటుంది అనమాట. చాలా నువ్వు ఏదో ఒకటి పట్టుకొచ్చేది ఇట్లా ప్రైజ్ సిరి ముట్టుకున్నావు. సో మనకు పిట్స్బర్గ్ వెళ్ళే ముందు టనల్స్ అయితే ఉంటాయన్నమాట. టనల్స్ క్రాస్ అవ్వగానే వెంటనే మీకు పిట్స్బర్గ్ అయితే ఉంటుంది. అసలు నేను పిట్స్బర్గ్ అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఒక హిల్ స్టేషన్ పిట్స్బర్గ్ అనేది. సో జస్ట్ టెంపుల్ పార్కింగ్లో కార్ అయితే పార్క్ చేసాం. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఫారెస్ట్ మధ్యలో ఉందన్నమాట. యాక్చువల్లీ నేను పిట్స్బర్గ్ ఇట్లా హిల్ స్టేషన్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కార్లో ఆర్చి గొంతు కూడా కొంచెం పోయింది. హిల్ స్టేషన్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నిజంగా పిట్స్బర్గ్ ఈజ్ సో బ్యూటిఫుల్, ఒక హిల్ స్టేషన్. అండ్ ఈ టెంపుల్ కూడా ఫారెస్ట్ మధ్యలో ఉంది. పెయింటింగ్ ముగ్గులు అనుకోండి. మన దగ్గర అయితే ప్రాపర్ ఆటోమేటిక్ డోర్ ఎంటర్ అవుతుంది. లోపల ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో షూస్, సెన్సార్ ట్యాప్స్. లోపల కెమెరా అలౌడో లేదో తెలియదు, అందుకే ఇక్కడ నుంచి ట్రైన్ టు క్యాప్చర్. అర్చనలు ఏమైనా చేయించుకోవాలనుకుంటే ఇక్కడ ఈ డెస్క్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ డెస్క్లో ఉన్న మనుషులు. రైట్ సైడ్ మనకు కొంచెం బుక్స్ అయితే ఉన్నాయి. అగైన్ సంథింగ్ డెస్క్ బిల్లింగ్ సెషన్ లాగా. టెంపుల్లో క్యాప్చరింగ్ ఫొటోస్ అండ్ వీడియో ఇస్ నాట్ అలౌడ్ అనమాట. దర్శనం అయిన తర్వాత ప్రసాదం అయితే పెట్టారు. సో చాలా బాగుండేది ప్రసాదము. అక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత మళ్ళీ కిందకి డైనింగ్ సెక్షన్ దగ్గర వస్తే మళ్ళీ ఇక్కడ కూడా ప్రసాదమే. సో మనకు తిరుపతిలో లడ్డూస్ లాగా ఇక్కడ వచ్చేసి కర్డ్ రైస్, లెమన్ రైస్ అలాంటివి ఉంటాయన్నమాట. మనమే ఇట్లా ఓన్గా బిల్లింగ్ చేసుకొని పే చేసుకోవాలి. పే చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్లో బాక్సెస్ ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళి మన రిసీట్ అక్కడ పెట్టేసి మనం ఏదైతే ఆర్డర్ చేసామో అది తీసుకొని వెళ్ళిపోవాలి బాక్స్. ఈ లొకేషన్ని మీరు గూగుల్లో చెక్ చేసి వెళ్ళండి. లొకేషన్ పేరు వచ్చేసి గ్రాండ్ వ్యూ ఓవర్లుక్. గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళండి. ఆపోజిట్లో వ్యూ చూడండి ఎలా ఉంది. సో గైస్ చూడండి పిట్స్బర్గ్ వ్యూ అనమాట. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఒకవేళ మీరు నైట్లో వస్తే కనుక నైట్లో రండి. ఇంకా లైట్స్ తోటి ఇంకా చాలా బాగుంటుంది ఈ వ్యూ. నిజంగా వర్త్ ఇట్ అనమాట. మేమైతే మిట్ట మధ్యాహ్నం ఉన్నాము ఇప్పుడు. ఆ వ్యూ ఆపోజిట్లోనే చర్చ్ ఉందన్నమాట. మీరు చర్చ్లో కూడా వెళ్ళొచ్చు కావాలంటే అలా. సో మేము వెళ్ళినప్పుడు చర్చ్ గైస్ అమెరికాలో చర్చ్ చూసుకోవచ్చు మీరు. ఇట్స్ సో గుడ్. బట్ చర్చ్ అనేది క్లోజ్ ఉంది ఈరోజు. ఇక్కడ మెన్షన్ చేశారు అనుకోండి. సో అందుకు బయట నేను చూపిస్తున్నాను. బట్ ఇట్ బాగుంది, చాలా బాగుంది. గైస్ ఒక ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. రెస్టారెంట్ పేరు వచ్చేసి మసాలా హౌస్ ఇండియన్ రెస్టారెంట్. జస్ట్ డౌన్ టౌన్ నుంచి 4 miles ఉండే. సో తెలుగు పాటలు వస్తున్నాయి. సో లంచ్ అయిపోయిన తర్వాత డౌన్ టౌన్ అయితే కార్లో ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. మీ దగ్గర టైం ఉంటే కార్ పార్కింగ్ పెట్టండి. ఈ పార్కింగ్కి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంది. కొన్ని చోట్ల 1 hourకి $14, కొన్ని చోట్ల $8 అలా ఉంది. సో డౌన్ టౌన్కి అయితే వచ్చామన్నమాట. సో ఇది డౌన్ టౌన్ బ్యాక్ సైడ్లో ఉన్నాం. అంటే లైక్ ఎగ్జాక్ట్ సెంటర్లో అయితే కాదు, సెంటర్లో కూడా వెళ్ళి చూస్తాం ఊరికే నడుచుకుంటా. ఇక్కడైతే మేము కార్ పార్క్ చేద్దామని అనుకుంటున్నాము. పార్కింగ్ చేద్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. ఎందుకంటే 4 PM తర్వాత పార్క్ చేయకూడదు డౌన్ టౌన్లో. బికాజ్ అక్కడ స్ట్రీట్ షాపింగ్ కానీ అలా ఇలా క్రౌడ్ పెరుగుతుంది. సో అందుకని
పార్కింగ్ నాట్ అలౌడ్ అన్నారు. సో మేమైతే పార్క్ చేయలేదు. ఆఫ్టర్ 4 PM మీరు కనుక పార్క్ చేస్తే మీకు ఫైన్ అనేది పడుతుంది. పిట్స్బర్గ్ అనేది రివర్ పక్కనే ఉంటుంది కదా, సో అలాగే మేమంతా సిటీ అంతా తిరిగామన్నమాట. ఇలాంటి బ్రిడ్జెస్ ఎన్ని అన్నిటి మీద తిరిగేసాం. ఇటు నుంచి అటు వెళ్ళడం, మళ్ళీ అటు నుంచి ఇటు రావడం. సో గైస్ చూసారు కదండి, ఈ వ్లాగ్లో ఇంతే. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కూడా కొంచెం పిట్స్బర్గ్ అనేది చూపిస్తాను, బికాజ్ మళ్ళీ నేను సెకండ్ టైం పిట్స్బర్గ్ అయితే వచ్చాను.